తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు పుష్పావతి అండి. ఏం చేస్తుంటారమ్మా? నేను ఇక్కడ దోస్తులు పోసి అమ్ముకుంటానండి. మరి ఎలా ఉందమ్మా? ఇప్పుడు 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు దోశలు అంటున్నారు. కొడుకులు ఉన్నారా? కొడుకులు లేరండి, భర్త చనిపోయాడండి. యాక్సిడెంట్ అయ్యి 2 ఆడపిల్లలు నాకు. నా బిడ్డకి అల్లుడు వదిలేసాడు, ఫ్రూట్లో పిల్లల్ని వదిలేసాడు, ఆడపిల్లలు. నా పిల్లలు ఇద్దరిని చదివించుకుంటున్నా దోశలు పోసండి. జగన్ గారు చేయబట్టి నాకు పెన్షన్ వస్తుందండి. అంతకుముందు పెన్షన్ లేదమ్మా? అంత ముందు పెన్షన్ లేదండి నాకు. రాకపోతే పెట్టుకోలేదు మీరు? పెట్టుకున్నా కానండి నాకు తీసేసేసి నా ఫోటో మీద వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఇచ్చారు చానాళ్ళు. ఎందుకనమ్మా అలాగా? నాకు అడిగే దిక్కు ఎవరు లేరండి. నేను దోశలు పోసి అమ్ముకునేదాన్ని, వాళ్ళు వచ్చే టైంకి నేను వెళ్ళేదాన్ని కాదనమాట. నాకు చేసేవాళ్ళు లేక చాలా బాధపడ్డానండి. నా మనవరాళ్ళు అయితే ఏడ్చేవాళ్ళు, చాలా బాధపడ్డాను. జగన్ గారు చేయబట్టి పిల్లల్ని అక్కడ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేసారండి. కొబ్బరి చెప్పుల బళ్ళు వేసి అక్కడి నుండి చదువుకుందండి. 10th వరకు పాస్ అయింది. ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు కాలేజ్ చదువుతుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 ఇస్తామంటున్నారు, అంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు. కానీ మీకు ఎవరు కావాలి? మాకు జగన్ గారే కావాలండి. పిల్లల్ని చదివిస్తున్నారు, విద్యాదేమని వేస్తున్నాడు. మా పెద్ద మనవరాలు చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ చదివించానండి. అట్లు పోసుకొని కూడా విద్యాదేవని వేస్తున్నారు, వసంతదేవని బట్టలకు డబ్బులు వేస్తున్నారు. ఆయన చేయబట్టి పిల్లలు ఎంతవరకు వచ్చారండి. అన్నీ వస్తున్నాయి అంటే నాకు పెన్షన్ ఒకటేనండి, కానీ రెక్కల మీద బతుకుతున్నానండి. లాక్కొత్తన పిల్లలకి మటు చదువు సహాయం చేస్తున్నారు. చిన్నమ్మాయికి బట్టలు ఇచ్చారు, స్కూల్లో పుస్తకాలు ఇచ్చారు, బడి సంచి ఇచ్చారు, క్యారేజీ కూడా ఇచ్చారు, అన్నం పెట్టారు. ఈసారి మరి ఎక్కువ పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరా మీరు? ఎందుకండి మనం తినే నోట్లో మట్టి కొట్టుకోవటం ఎందుకండి? అది కానీ మేము ఇప్పుడు వరకు తింటున్నామండి. ఇప్పుడు తినే మంచి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఎవరు? ఆయన్నే గెలవాలనుకో. జగన్ గారా? జగన్ గారు గెలవాలనుకో. మరి ఎలాగైనా సరే జగన్ గారిని ఓడించాలంటున్నారు కదమ్మా అందరూ. ఆ కళ్ళతో నాకు అనవసరం, నాకు మట్టి జగన్ గారు రావాలి. జగన్ గారికి వేస్తారు? వేస్తాం మేము. మా మనవరాలు కూడా జగన్ గారికి వేస్తానంటుంది. వసంతదేమని తీసుకుంటున్నాను నేను ఆయనకే వేస్తాను. మరి ఈ 2 నెలలు అంతకుముందు అంటే ఇప్పుడు వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళమ్మా, మరి పోయిన నెల ఈ నెల ఎలా తీసుకున్నారు మీరు? ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఇబ్బంది పడ్డామండి. లైన్లో నిలబడిపోయి పొద్దున పూట 8:30కి వెళ్ళిపోయి అట్లా అమ్ముకొని మళ్ళీ 8:30కి వెళ్ళిపోయి పోయిన నెల అయితే 7ంటికి వచ్చాను. అంత లైన్ ఉందండి. ఈ నెల మట్టికి ఇక్కడికి వెళ్ళి తీసుకున్నామండి. బ్యాంకులో తీసుకున్నాం. బ్యాంకులో కూడా తోసుకోవటం అండి. 4 కౌంటర్లు పెట్టినా కూడా ఒకళ్ళు నేను తీసుకోవాలని మీరు తీసుకోవటం. మరి ఈసారి జగన్ గారు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. అమ్మాయికి పట్టాకాయితే వచ్చింది కానీ ఇంక ఇల్లు రాలేదండి. ఇల్లు స్థలం చూపిస్తే కట్టుకుంటుందండి. కట్టుకొని ఆడైనా వ్యాపారం పెట్టుకుంటాం. ఈసారి వస్తే ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారని అనుకుంటున్నామండి. నమ్మకమేనా ఆయన మాట మీద? మాకు నమ్మకం ఉండబట్టే నేను రాగలిగానండి మాట్లాడటానికి. థ్యాంక్ యూ.